9 జిల్లాల వెనుకబాటు, సాంకేతిక సమస్యలతో లక్ష్యానికి దూరం, కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు. సో మీరు చూసుకున్నట్లయితే సంపూర్ణ సమాచార సేకరణ ద్వారా పథకాల అమలు, డిజిటల్ సేవల కోసం ఆధార్ తరహాలో దేశవ్యాప్తంగా 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ కోసం కేంద్ర ప్రభుత్వం రైతు నమోదు, ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. దీని నమోదులో తెలంగాణ దేశంలోని మొదటి స్థలం ఉన్న ఇంకా 9 జిల్లాల్లో పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రాష్ట్రంలో మొత్తం 73.82 లక్షల వ్యవసాయ భూమి పట్టాదారులు ఉండగా 23 జిల్లాలు మాత్రమే లక్ష్యాన్ని అయితే చేరాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటే పేర్ల నమోదును రైతులు నిత్యం వ్యవసాయ అధికారులు మీ సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. తొలుత పట్టదారు అయిన రైతు ఫోన్ నెంబర్ ద్వారా ఓటీపీ నమోదు చేయాల్సి ఉండగా ఓటీపీలు అసలే రావడం లేదు. దీంతో రెండో దశలో ఆధార్ సంఖ్యతో ఓటీపీ నమోదు చేయాలి. అక్కడ సాంకేతిక సమస్యలు ఎదురుతున్నాయి. 2 ఓటీపీలు నమోదు చేసిన ఒక్కొక్కసారి వెబ్సైట్ పని చేయడం లేదనమాట. అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం వికాస్ పథకానికి రైతు రిజిస్ట్రేషన్ అంటే పీఎం కిసాన్ అనమాట. అంటే అన్నదాత సుఖీభవ అంటే మనకి ఏదైతే తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో మనం చూసుకుంటే పీఎం కిసాన్ అయితే ఉందన్నమాట. దానికి సంబంధించి ఈ రిజిస్ట్రీ అనుసంధానం చేసింది. పేర్లు నమోదు కాని వారికి నిధులు నిలిపేసే ప్రమాదం అయితే ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే రెండో విడత నిధులు జమ అయ్యే అవకాశం ఉండగా సాంకేతిక సమస్యలు పరిష్కరించిన వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని 9 జిల్లాలను రైతుల అధికారులను అభ్యర్థిస్తున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అయితే సంప్రదించగా వెబ్సైట్ సాంకేతిక సమస్యలకు గురవుతుందని చెప్పేసి అన్నారన్నమాట. ఎందుకంటే మరి ఇక్కడ మనకు కనిపించే లిస్టులో ఉన్న రైతులందరూ కూడా జిల్లాలో రైతులందరూ కూడా సో చాలామంది అయితే ఉండిపోయారు అన్నమాట. వీళ్ళందరూ కూడా మరి పీఎం కిసాన్కి సంబంధించి 22వ విడత నిధులు అయితే వచ్చే అవకాశాలు అయితే లేవని భయపడుతూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు తాజా సమాచారం.